నాటికి 2 సంవత్సరాలు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి. ఏమనిపిస్తుంది 2 సంవత్సరాల కూటమి పరిపాలన? చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే ఆ, మన రాష్ట్రంలో ఉన్నది భయ ఉంచుకున్న ప్రభుత్వం ఇది. ఓకే. ఉన్నది భయ ఉంచుకున్న ఎన్టీ రామారావుని మోసం చేశాడు, ఈయన గెలిచాడు. ఓకే. ఆయన ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏమైనా మంచి చేశారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు ఈ 2 ఏళ్ళు మంచి చేసింది. రైతాంగానికి మొక్కజొన్నలు ఇబ్బంది పెట్టాడు. ఓకే. సో మిగతా జనాలు రైతులకి మాట్లాడుకుంటే, వాళ్ళు ఇస్తానన్న 20,000 ఇస్తా అన్నాడు. ఓకే, ఎవరికి ఇచ్చాడు? 7,000 ఇచ్చాడు అంతే. ప్రభుత్వం అయితే 62 లక్షల మంది రైతుల అకౌంట్లో వేసామని చెప్తుంది. ఏం చేశాడు? అకౌంట్లో డబ్బులు వేసామని చెప్తున్నారు. మరి 20 मोदी जी हमको 2 करोड़ होना नहीं तो मैं दूसरा पार्टी जाएगा. అవునులే అవునులే. సరే నా ప్రశ్న ఏంటంటే జగన్ గారి ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మాట ఇచ్చాడంటే మళ్ళీ వెనక్కి తగ్గడు. ఓకే. యూ డోంట్ వెరీ థింగ్. ఈసారి గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం రాబోతే చంద్రబాబు నాయుడు కాల్చని చూస్తాను. ఆయన సందులో దూరద్దులే. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. 3 పార్టీలు ఎదుర్కొని జగన్ గారు ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ గారు ఒక సింగిల్గా వస్తాడు, సింహంలో వస్తాడు. అదొకే గెలిచే అవకాశం నేను అడిగేది. ఆయన single గానే వస్తాయి. ముగ్గురిని బలాన్ని ఎదుర్కొని ఎలా గెలుస్తారని. మీరు జగన్మోహన్ రెడ్డి ఇది పెట్టకూడదు. ఏంటిది? ఈ జగన్మోహన్ రెడ్డి గెలవటానికి ఓడవడానికి ఏదైనా చేయి. సరే, చివరిగా మీ ఉద్దేశంలో జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా? జగన్ గారు అంటే ఇచ్చిన మాట తప్పడు. ఓకే. చంద్రబాబు నాయుడు మోసం. కంపెనీలు తీసుకొచ్చాం, ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాడా? డిఎస్సి 16,000 పోస్టులు రిక్రూట్ చేశారు. యాడిచ్చాడు? జరుగుతున్నాయి కదా. ఓన్లీ చంద్రబాబు నాయుడు ఏంటంటే ఓన్లీ ఫుడ్ వరకే. అన్నా క్యాంటీన్. సరే, మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం మీద? అంటే కూటమి ప్రభుత్వం ఏంటంటే నాట్ అలౌడ్. నమస్తే. నిన్నటికి 2 ఏళ్ళు పూర్తయింది. అవునండి. ప్రభుత్వం వచ్చి ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు సార్? ఏమీ అసలు బాగా. ఓకే. నచ్చలా మీకు? ఏం నచ్చలేదు ఈ ప్రభుత్వంలో అంటే? ఏదండి, ఎక్కడికెక్కడ ఈ రేట్లు ఏంటండి, ఈ పెట్రోల్ ఏంటండి, ఎక్కడా లేని విధంగా 42 రూపాయలు ట్యాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది కదండి అసలు. మరి పెట్రోల్ విషయంలో జగన్ ప్రభుత్వం ఉండేప్పుడు అన్ని ఇబ్బందులు పెట్టారని అన్నారు. పెట్రోల్ పెంచేస్తున్నారన్నారు, విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు అన్నారు. విద్యుత్ ఛార్జీలు ఎంత ఎలా ఉందండి ఇవాళ? అసలు సామాన్యుడు బిల్లు కట్టుకునే పరిస్థితిలో ఉన్నారా? కరెంట్ స్విచ్ చేస్తే కాలుతుంది కదా చేతికి. ఎప్పుడండి? ఏంటంటే ఏమి ఇస్తున్నారు చెప్పండి? అన్ని ఇబ్బందులే కదా అసలు. ఆయిల్ రేట్లు ఎలా ఉన్నాయండి ఇవాళ? సామాన్యుడు పచ్చడి పెట్టుకుంటే ఉందా? ఆవకాయ పచ్చడి ఇప్పుడు సామాన్యుడు తింటాక ఉందా? సీజనల్గా ఎప్పుడు కరెక్ట్ సీజన్ వచ్చేటికి ఆయిల్ రేట్లు పెంచేస్తున్నారు. ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంకెలా చేస్తారండి ఇదంతా? నా ప్రశ్న ఏంటంటే జగన్ గారి ప్రభుత్వంలో కూడా అలాగే అనిపించిందా, ఏమైనా తేడా కనిపించింది? అంటే అలానే కదండి, జగన్ గారి ప్రభుత్వంలోనే ఏదో రూపాయి పెంచితే 10 రూపాయలు అల్లరి చేశారు కదా. మరి వీళ్ళు ఏం 10 రూపాయలు పెంచుతున్నారు, రూపాయి కూడా అల్లరలేదు కదా. దేశం కోసం ధర్మం కోసం తప్పదు ఇవన్నీ కూడా. ఏంటి ధర్మం? ప్రశ్నిస్తానన్నాడేమో ప్యాకేజీ స్టార్ట్ అయిపోయాడు. పెద్ద ప్యాకేజీ తీసుకుని ఏం మాట్లాడతలేదు అసలు. అభిమానులు కూడా చూస్తారు. అయితే ఉండొచ్చండి, కొట్టేస్తారేంటి? మరి ఇంకేంటండి, మరి కరెక్ట్ కాదు కదా. ఈయన ఇంకా 15 సంవత్సరాలు నేను ఆయన్నే మోస్తాను అన్నాడు. మొయ్యమండి. ఇప్పుడు ప్రభుత్వం బాగుంటప్పుడు ఇబ్బంది ఏం కాదు. సామాన్యులకు అందుబాటులో ఏమున్నాయి చెప్పండి ఒకసారి. పాదయాత్ర చేస్తారంట. పాదయాత్ర ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? ఏం ఉండదండి, ఫస్ట్ చూసారు కదా. ఏంటంటే ముఖ్యమంత్రి అవుతారా జగన్ గారు? ఛాన్సెస్ ఉన్నాయి. 3 పార్టీలు కలిసి వస్తున్నా కూడా ఉన్నాయండి. ఎందుకంటే బీజేపీ అంత సఖ్యతగా ఉన్నట్టు కనిపిస్తలా. పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ క్యాడరే కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. మొత్తంగా ఈ 2 ఏళ్ల కూటమి పనితీరు మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఏమి లేదండి అసలు. నిన్నటికి 2 ఏళ్ళు అయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఏమనిపిస్తుంది మీకు ఈ 2 ఏళ్ల పరిపాలన? ఏదైనా అంత బాగలేదు. నచ్చలా మీకు? ఏం నచ్చలేదు ఈ 2 ఏళ్లలో మీకు? ఏం నచ్చలేదంటే రైతాంగానికి అంత ఇది లేదు. రైతాంగం వల్ల రైతాంగం నట్టపోతుంది. 20,000 ఎంతో వేసామన్నారు, 2 విడతలుగా అందలేదా? మోడీ గారు 2,000, 5,000 రూపాయలు ఒక సంవత్సరం వేసారు. 2వ సంవత్సరం ఒక విడత వేయండి అంతే. పిల్లలు ఎంతమంది అంతమంది తల్లికి వందనం వేసామని ప్రభుత్వం చెప్తున్నారు చదువుకునే వాళ్ళకి. 13,000 చెప్తున్నా అందాయా?
ఈ సంవత్సరం ఇంకా ఈ వేయలేదు. సంవత్సరం లేదు. ఈ ఆ నెల సంవత్సరం 19 అంటున్నారు. పోయిన సంవత్సరం అంటే ఇంతకుముందు సంవత్సరం పోయిన సంవత్సరం వేసారు. వేశారు. జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? ఏం తేడా ఏముంది, ఆయన అన్నమాట మొత్తం నెరవేర్చిండు. ఈయన చెప్పడమే కానీ చేయటం లేదు. సో ప్రభుత్వం అయితే అన్ని ఇచ్చేసాం అన్ని చేసామని చెప్తున్నారు. చెబుతుంది వస్తుంది. ఫ్రీ బస్సులు కానీ లేడీస్కి గ్యాస్ సిలిండర్లు కానీ 3 వాస్తవంగా అందుతున్నాయన్ని మాటలు చెప్తున్నారు. ఫ్రీ బస్ అందుతుందిలే కానీ ఆ. ఏదైనా ఎంతకంతే. సరే జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. జనాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏం చెబుతూ జనాన్ని సంగతే అది చెప్పేది కదా. మీ ఉద్దేశంలో ఆయన మరొకసారి ముఖ్యమంత్రి అవుతారా? ఇద్దరనే ఉంది. అయితే చివరిగా జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా? ఆయన మాట అంటే ఆ మాట మీద ఉండడు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఉండడు. థ్యాంక్ యూ. నేను పట్టుకుంటాను. 2 సంవత్సరాలు పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి. అసలు ఏమనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం మీద అంటే? నాకు ప్రజెంట్ అయితే చెప్తున్నాను సార్. నమస్తే అందరికీ. ఈ ఆధార్ కార్డులు ఆడవాళ్ళు తిరిగాను కాన్సెప్ట్ అయితే నా ఇండివిజువల్కి ఇష్టమే అవ్వలేదు. ఎందుకంటే మేము ప్రతి కూడా అవసరం ఉన్నా లేకపోయినా ఆధార్ కార్డు వేసి తయారైపోతాం. అది ఉపయోగం కాదు. కరెంటు బిల్లులని పప్పులని ఇటువంటి వాటిల్లో మాకు ఏదన్నా లాభం ఉంటే. ఇంకొక విషయం చెప్పమంటారు, డ్వాక్రా అనేది కూడా ఆడవాళ్ళకి వేస్ట్ నా లెక్కల్లో. ఎందుకంటే ఈ ధనం వల్ల మేము పాడవుతున్నాం. ముందు వ్యవహారం ఎలా ఉన్నది అన్నది చూడండి. ప్రతి బస్సు నిండా మేమే, ముసలోళ్ళు కూడా. ఎందుకు నాన్న అది ఉపకారం ఏముంది? ప్రభుత్వం ఏంటంటే డైలీ సర్వీస్ చేసే జనాలు ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఉద్యోగస్తులు వాళ్ళకి ఉపయోగం అది మంచిదే. కానీ అక్కర్లేదు నాలాంటి వాళ్ళు అందరూ తిరిగేస్తున్నారు కదా. అనవసరం చాలా మంది 100%లో 99% వేస్టే నా లెక్కల్లో. ఈ ఫ్రీ బస్ పక్కన పెట్టి చెప్పిన పథకాలు చెప్పినట్లు అమలు అవుతున్నాయా? కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ఇంతమందిలో అవ్వటం అనేది చాలా కష్టం. సరే జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? నేనైతే కనుక చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే మన ఇండివిజువల్టీ కోల్పోతున్నాం అంతే. జగన్ గారు మరలా గెలుస్తారా? నాకైతే నమ్మకం లేదు. ఆయన మరొక మారు పాదయాత్ర చేస్తారని చెప్తున్నారు పదే. ఎవరో పాదయాత్ర చేస్తే మన పాదయాత్రలు ఎవరు తీరుస్తాడయ్యా? ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఒకవేళ పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అవుతారా అంటే? లేదు. సో మీ ఉద్దేశంలో? నా ఉద్దేశమే. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా అసలు? అదేమంటాడు, రోడ్లు బాగు చేస్తానంటాడు. ఇతను ఏమంటాడు, ఏదో చెప్తా ఉంటాడు. ఈ రెండింటికి మేము చేసుకునే పని తప్పదో. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత ఆధార్ కార్డులు కాన్సెప్ట్ పెట్టారు కదా, అది దుఃఖం నాకైతే. సో మొత్తంగా ఒక్క మాటలో అసలు ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే, కూటమి ప్రభుత్వం మీద? నాకు 100% ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. ఆయన తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ ప్రకటన మీద మీ అభిప్రాయం ఏంటి ముందుగా అంటే? ఏమంటే షర్మిల గారు అందరూ పెట్టుకున్నారు. భారతదేశం రాజ్యాంగం ప్రకారం పవన్ కళ్యాణ్ మానవ హక్కు, పత్రికా స్వేచ్ఛం, వాక్ స్వాతంత్రం, ప్రాథమిక ఓటు అన్నవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినవి ఉన్నాయి. అది ఎక్కడైనా మనం పాటించవచ్చు. ఆయన మన ఆంధ్రలో 3 చోట్లకి ఎలా ఉన్నాడు, రేపు పొద్దున్న తెలంగాణలో ఏం గెలుస్తాడండి? ఆయనే చెప్పాడు. మరి విన్నారు లేదని స్పీచ్ లో అన్నారు నేను ఏమైనా ముఖ్యమంత్రి అయిపోతాను, కానీ అక్కడ ఉన్న అభిమానుల కోసం నేను నిర్ణయించుకున్నాను ఇది జనసేన మరో ఆ రోజే చెప్పాడు ఆయన. ఇది అమిత్ షా నరేంద్ర మోడీ చట్టంలో ఒక ఉరుసులాగా ఇరుక్కుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో దెబ్బ కొడతానికి. నా ప్రశ్న ఏంటంటే, ఊహాజనిత ప్రశ్న అయినా కూడా ఇక్కడ ఏపీలో కూటమి నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు 170 స్థానాలు సింగిల్గా వెళ్తే విజయ్ గారిలో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు? అవ్వలేదు. అంటే విజయ్ గారికి సాధ్యమైంది, పవన్ గారికి ఎందుకు సాధ్యం? అవదండి. ఎవరికి? విజయ్ గారికి సాధ్యమైంది తమిళనాడులో, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సాధ్యం కాదు? అతను కుర్రాడు, యంగ్స్టర్ సార్. బస్సు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? మాకు అసలు ఆయన గురించే తెలియదు. పవన్ కళ్యాణ్ గారి గురించే తెలియదు, పవన్ కళ్యాణే తెలియదు. అసలు తెలియదు, ఆయన గురించే తెలియదు. ఆయన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయితే కావచ్చు. ఇప్పుడు ఆయన జనాలు అమ్మితే పోతుంటే నేను వస్తున్నానని పోతే పోవచ్చు. దాని గురించి ప్రాబ్లం ఏమీ లేదు. సినిమా హీరోకైనా తెలుసు ఆయన? సినిమా హీరోగా తెలుసు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా తెలియదు అయితే? తెలుసులే కానీ ఆయన వల్ల మనకేంటి ఉపయోగం? ప్రభుత్వం అయితే ఇదిగో ఈ బస్ స్టాండ్ మొత్తం బోర్డింగ్లు పెట్టారు. 7,000 కిలోమీటర్ల సీసీ రహదారులు వేశారని ఆయన మంత్రి. నిజంగా రోడ్లు పడతాయి. అయితే కావచ్చులే కానీ ప్రజలకి మేలు జరగనప్పుడు నువ్వు ఎంత ఉంటే మాకెందుకు? సరే రేపు తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట. ఎందులో చేసినా రాడు తెలంగాణలో. అక్కడే ఓటు ఉంది. ఉంటే ఉండొచ్చు, ఉండక రాడు. అభిమానులు కూడా ఉన్నారు. ఉంటే ఉండొచ్చు. ఏడు మటుకు లేరా? విజయవాడ చాలా మంది ఉన్నారు. అక్కడ ఉండా, ఇక్కడ ఉండా, ఎక్కడ ఉండా సింగల్గా అయితే మటుకు ఎవరు రారు. మీ అనుభవంతో చెప్పండి. తమిళనాడులో విజయ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనలాగే సినిమాలో పెద్ద హీరో అయిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోతున్నారు?
ఎవడు పవన్ కళ్యాణ్ విజయ్ గారు ఇప్పుడు విజయ్ గారికి మమకారం ఈయనకి లేదండి. ఉంటే అభిమానులు ఉంటే ఉండవచ్చు, సినిమా యాడర్ కాబట్టి అభిమానులు ఉంటే ఉండవచ్చు, కాదని అట్లా. ఈసారి మట్టికి ప్రశ్న వినండి. కూటమి నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు 175 స్థానాల్లో సింగిల్ గా వెళ్తే ఎంతవరకు ఉప్పు కాడు పనికిరాడు. అర్థం కాల. ఉప్పు కాడు పనికిరాడు. అసలు ఎందులో వేసినా రాడు, సింగిల్గా వేసినా రాడు, నలుగురు కలిసినా రాడు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బాబాయ్.